Hi students, the given question is which number divided by 1560 gives the same remainder as 24 divided by 2.6. అర్థమైందా? విచ్ నెంబర్, ఏ నెంబర్ని 1560 డివైడ్ చేస్తే వచ్చే కోషంట్, 24ని 2.6 డివైడ్ చేసే వచ్చే కోషంట్ రెండు సేమ్ అంట. అంటే ఇక్కడ మేము ఏం రాసుకోవచ్చు అంటే 24 divided by 2.6 we get some quotient that is g అనుకుందాం. అలానే ఒక నెంబర్ని we don't know the number, ఒక నెంబర్ని 1560 డివైడ్ చేస్తే కూడా మీకు వచ్చే కోషంట్ g అంట. సో ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. 6/2 we get 3 as quotient. అలానే 9/3 we get quotient 3. సో ఇక్కడ RHS ఈక్వల్ అయ్యాయి కాబట్టి వీటి యొక్క LHS కూడా మీరు ఈక్వల్ చేసుకోవచ్చు. 6/2 ఈజ్ ఈక్వల్ టు 9/3 అని రాసుకోవచ్చు. 6/2 ఈజ్ ఈక్వల్ టు 9/3 చెక్ చేసుకోండి. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 6 ఆర్ 18, 2 9 ఆర్ 18 ఈక్వల్ అవుతున్నాయి కదా. LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఈక్వల్ అవుతున్నాయి కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 24/2.6 ఈజ్ ఈక్వల్ టు x/1560ని ఈక్వల్ చేసుకుంటామండి. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే 1560 అనేది RHSలో డివిజన్ చేస్తుంది కదా, అది LHSకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుందండి. 24/2.6 ఇంటూ 1560 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే 1/0.2 ఉందనుకుందాం. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 1/2/10 అని రాసుకుంటాము. ఇది నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 1 డివిజిబుల్ బై 2/10 అవుతుంది. ఎప్పుడైతే డివిజన్ ఇంటూగా మారుతుందో అప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుందండి, 10/2 అవుతుంది. మనం ఏం రాసుకోవచ్చు, 1 ఇంటూ 10/2 అని రాయొచ్చు కదా. అంటే 1/0.2ని మనము న్యూమరేటర్ ఇంటూ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ కలిగిన నెంబర్ అది 10. ఇప్పుడు 1 డిజిట్ ఉంటే 10 తీసుకుంటాం, 2 డిజిట్స్ ఉంటే 100 తీసుకుంటాం. న్యూమరేటర్ ఇంటూ 10/2 అని రాసుకున్నాం. ఇదే కాన్సెప్ట్తో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 24 ఇంటూ ఇక్కడ చూడండి డినామినేటర్లో పాయింట్ 6 ఉంది కదండి, అంటే 1 డిజిట్ ఉంది. సో 24 ఇంటూ 10/26 ఇంటూ 1560 ఈజ్ ఈక్వల్ టు x అని రాసుకుంటామండి. ఇక్కడ 2 టేబుల్ తీసుకున్నాను. 2 12s are 24, 2 13s are 26, 13 1s are 13, 13 1s are 13, 2 మిగులుతుంది, 26 అవుతుంది, 6 ఉంది కాబట్టి 13 2s are 26 అండ్ 13 0s are 0. సో ఇక్కడ చూడండి ఇక్కడ 12 ఇంటూ 10 మనకి రిమైనింగ్ మిగులుతుంది, అంటే 120 ఇంటూ 120. మీకు 12 స్క్వేర్ వాల్యూ తెలుసు కదా, 12 స్క్వేర్ అంటే 144 అండ్ 120 స్క్వేర్ అంటే 14,400 అవుతుందండి. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 14,400. మన ఆప్షన్స్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ అండి. ఇలాగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. మళ్ళీ చెప్తాను. విచ్ నెంబర్ డివిజిబుల్ బై 1560 గివ్స్ సేమ్ కోషెంట్ యాజ్ 24 డివైడెడ్ బై 2.6. 24ని 2.6 డివైడ్ చేస్తే వచ్చే కోషెంటే ఈ 14,400ని 1560తో డివిజన్ చేస్తే వస్తుందంట. ఇదండి క్వశ్చన్. థ్యాంక్ యూ.